నమస్తే, నేను మధు. సీనియర్ జర్నలిస్ట్ మూర్తి. సో ఈ పేరు అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు మూర్తి గారిపై జర్నలిస్టులందరూ కూడా రివర్స్ అయినట్టు తెలుస్తోంది. ఆయనపై వేటు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అసలు ఏం జరిగింది? మరి మూర్తి గారికి జర్నలిస్టులందరూ ఎందుకు ఆపోజిట్ అయ్యారు? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఫిలిం జర్నలిస్ట్ మూర్తి గారి పట్ల ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ రివర్స్ అయినట్టు తెలుస్తుంది, వేటు కూడా వేసినట్టు తెలుస్తుంది. కారణం ఏంటి సార్? ఫిలిం జర్నలిస్ట్ మూర్తి గారు అందరికి తెలిసిన పేరు అది. కానీ ఆయన దేవిప్రియ అనే పేరుతో కూడా ఆయన ఆర్టికల్స్ రాస్తూ ఉంటాడు. దేవిప్రియ అన్న ఆయనే, అందరి వ్యవహారిక నామమైనటువంటి మూర్తి గారు అన్న ఆయన ఫిలిం జర్నలిస్ట్. అయితే ఈ సందర్భంగా నేను చెప్పదలిసిందంటే, సినిమా ప్రెస్ మీట్లు అనేది ఒక జడ పదార్థమా, సినిమా ప్రెస్ మీట్ ఇన్విటేషన్స్ అనేది ఒక చిదంబర రహస్యమా అనేది ఈ రెండు ప్రశ్నలు. అంటే ప్రెస్ మీట్ జడ పదార్థం అయిపోయింది. దాన్ని ఎట్లా పెట్టాలి, ఏం పెట్టాలి, ఏం పెట్టాలి, దాన్ని వర్ణించడం కానీ వివరించడానికి కానీ అలవి కానీ తన వల్ల అయిపోయింది. నేను చెప్తాను. రెండోది, ఆ ఫిలిం జనరేషన్ ఇన్విటేషన్, ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవద్దు, ఎవరిని అలో చేయాలి, ఎవరిని అలో చేయకూడదు, ఇది ఒక చిదంబర రహస్యం. మీకు చిదంబర రహస్యం అంటే తెలుసు కదా, అది తెలుస్తుంటది కానీ అర్థం కాదు, చెప్పలేము ఇలా అని. ఇది అని నిరూపించలేని సందర్భాల్లో చిదంబర రహస్యం, తెలవని రహస్యంగా ఉంటుంది. అట్లాగే ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవద్దు, దానికి రీజన్ ఏంటో చెప్పరు వాళ్ళు. వీళ్ళు రావాలి, వీళ్ళు రాకూడదు, వీళ్ళని మాత్రమే రావాలి, ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు వాస్తవాన్ని చెప్పాలంటే, ఇప్పుడు దీని గురించి క్లియర్గా చెప్పాలంటే, యూనియన్లు, వాళ్ళ రిజిస్ట్రేషన్ యూనియన్లు, అంటే సొసైటీస్, వాటి చట్టాల గురించి, దాంతో కామన్ చట్టాలు ఏదైనా భారత రాజ్యాంగం ప్రసాదించిన చట్టాల గురించి చెప్తే ఇది కొంచెం అర్థమవుతుంది. సో ఏదైనా సరే, నేను మొదటిగా అన్నట్టు ఫిల్మ్ ప్రెస్ మీట్లు అనేది ఒక జడ పదార్థం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళను కూడా సినిమాకు పిఆర్ఓగా వ్యవహరిస్తున్న వాళ్ళు, లేదా సినిమా వాళ్ళ టీం అంటే ప్రొడ్యూసర్సే ప్రెస్ మీట్ పెట్టాలంటే ఒక రకంగా భయపడుతున్నారు. ఎంతమంది వస్తారు, ఎలా వస్తారని. సినిమాకే కాదండి, పొలిటికల్ లీడర్ కూడా అదే ప్రాబ్లం. అంటే యాక్చువల్గా మెయిన్ స్ట్రీమ్ మీడియా, షార్ట్ లైట్ మీడియా, కేబుల్ మీడియా, ప్రింటెడ్ మీడియాలో కొన్ని వారపత్రికలు లేదా స్పెషల్ పత్రికలు, పక్ష పత్రికలు, చిన్న పత్రికలు, మీడియం పత్రికలు రకరకాలు ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు ఆ టెక్నాలజీ ప్రకారం అభివృద్ధి చెందుకుంటూ వచ్చినటువంటి సెక్టర్ ఏదైతే ఉందో, వెబ్సైట్స్ ద్వారా కంటెంట్ ఇచ్చేవాళ్ళు. దాంతోపాటు యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద మీడియానే నడుపుతున్నటువంటి స్వతంత్ర మీడియాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వెబ్సైట్ వాళ్ళని కానీ, ఈ యూట్యూబ్ నుంచి వచ్చే వాళ్ళని జర్నలిస్టులు కాదు అనేది వస్తున్నట్టు వాదన. సీఎం గారు అన్న వాస్తవానికి వస్తున్న వాదన. కానీ వీళ్ళెవ్వరూ చేయని పాత్ర వీళ్ళే చేస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ పేపరు కానీ, మెయిన్ స్ట్రీమ్ షార్ట్లైట్ ఛానల్స్ వాళ్ళకన్నా ప్రభావితమైనటువంటిది ఇది. సో వీళ్ళని అసలు జర్నలిస్ట్ గానే గుర్తిస్తలేరు. ఇది ఒక వేరు విషయం. అయితే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టగానే ఎంతమంది వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ప్రెస్ మీట్ లో ఒక సాంప్రదాయం ఉంది. అది ఒక రకంగా తప్పు అనే భావంతో చూడొచ్చు, లేదా పర్వాలేదు అంతకుమించి ఏం చేయగలుగుతారు అన్నట్టు. ఎందుకంటే ప్రెస్ మీట్కి వచ్చిన వాళ్ళకి వాస్తవానికైతే ప్రెస్, ఈ రిలేషను, వార్త పంపిణీ ఇదంతా కూడా సేవా రంగం కింద ఉంటుంది. క్లియర్గా చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా పత్రికలకు ధర వెల ఉండదు. పత్రికలకు ధర వెల అంటే అమౌంట్, మూల్యము, దానికి ధర మూల్యం అంటాం. అదే ఆధునిక మూల్యం, తెలుగు వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. ప్రైస్ ఉండదు, దాని అర్థం ఏముంటదండి, చందా అని ఉంటుంది. చందా ఉన్నప్పుడే దాని అర్థం ఏంటి, విరాళము, తోచిన కాడుకో ఇలాకో సేవా దృక్పథం వచ్చిన వాటికి. అంటే వీళ్ళు చేస్తుంది వ్యాపారం కాదు, మనం వాటికి ధర కట్టి ఇవ్వకూడదు. వ్యాపారం కాదు ఇది యాక్చువల్గా అయితే. సో అదొక నిగూఢమైన అర్థంతో కూడుకున్నటువంటి విషయం ఇది. సరే ఏంటంటే చందా ఎంతో అంతో ఇస్తుంటారు. మరి వీళ్ళు చేసేది కూడా సేవ దృక్పథం కాబట్టి మరి ప్రెస్ కవరేజ్కి వస్తే ఊరికేం కాదుగా, ఎంప్లాయీ పని చేస్తారు, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, వాళ్ళని ఎట్లా వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా పోషించుకోవాలి. సో మరి ఏమైనా అఫీషియల్ గా ప్రెస్ మీట్ కి ఇంత ఎంఆర్పి రేటు ఉందా, ఎక్కడైనా చట్టంలో చూపిస్తుందా? మీరు ప్రెస్ మీట్ కి వచ్చినప్పుడు మీకు ఇంత ప్రైస్ ఇవ్వాలని ఎక్కడ ఉందా? లేదు. కానీ ఇవ్వకుంటే వాళ్ళు రారు. ఇంతే ఇవ్వాలి, ఎంఆర్పి వేజ్ స్కేల్ ఉన్నట్టు లేదు.
ఇక్కడ ఏంటంటే ఒక సాంప్రదాయం నడుస్తుంది ఆ విషయంలో. ప్రెస్ మీట్కి వచ్చిన వాళ్ళకి గౌరవార్థం టీ స్నాక్స్ వేరే విషయం, ఇంతో అంత కవర్ ఇస్తే గానీ మేనేజ్ చేయలేని పరిస్థితులు. మరి చట్టంలో ఇవ్వాలని లేదు, ఇవ్వకూడదంటే బాగోదు. ఇదంతా కూడా ఎందుకే నిగూఢార్థము, జడ పదార్థము, చిదంబర రహస్యాలు అనేది అందుకే నేను. సో దీని చేత ఏమవుతుంది ఇక్కడ, మరి ఇక్కడ ఇంతవరకు బాగుంది, కానీ ఇక్కడే పంచాయతీలు మొదలవుతున్నాయి. ఆ ఇచ్చిన కవర్ పైన ఆఫీస్కి ఇవ్వాలా, ఎంప్లాయీ తీసుకోవాలి, వెళ్ళిన వాడు తీసుకోవాలి. లేదు ఇంకొకటి సాంప్రదాయం మొదలైంది ఏంటంటే, నీకు కాస్త అంటే వచ్చిపోయే ఖర్చులు అందరూ యాజ్ యూజువల్ గా ఇచ్చేటువంటి అమౌంట్ కాకుండా ఎక్కువ ఇస్తే నీ గురించి మంచిగా రాస్తాను, నువ్వు నాకు మంచి ఫేవర్ చేస్తే నీకు మంచిగా ఫేవర్ రాస్తాను. ఇది బ్రైబ్ గా, దందాగా, బ్లాక్ మెయిల్ గా స్థాయి. ఇష్టపూర్తిగా ఇచ్చే విధానం వేరు. నువ్వు ఇస్తే గాని నీ సినిమా గురించి పాజిటివ్ రాయను, నువ్వు రాస్తావో రాయవగా నీకు భయపడి నువ్వు రాయకముందే నేనే ఇస్తానని వీళ్ళు సినిమా పరిశ్రమ నుంచి ప్రొడ్యూసర్లు ఆ బ్యాడ్ సాంప్రదాయాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నారు. వాంటింగ్ లో బ్లాక్ మెయిల్ చేస్తే ఇచ్చుడు వేరు, వాడు బ్లాక్ మెయిల్ చేసినా చేయకుండా ఇవ్వాలన్న సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తున్నారు సినిమా ప్రొడ్యూసర్స్. నాకు తెలుసు ప్రభుత్వ ఆఫీసులకు వెళ్ళినప్పుడు న్యామ్యాలు అన్ని కామనే కాబట్టి వాటికి ఎంఆర్పి రేట్లు కూడా పెట్టుకునే సందర్భాలు కూడా ఉంటాయి. అంటే ఒక కుల సర్టిఫికేట్ కావాలంటే 200 ఇవ్వాల్సిందే, పలానా సెక్షన్ ఆఫీస్ లో 300 ఇవ్వాల్సిందే. అవి కూడా అన్అఫీషియలే, కానీ వాటికి కూడా ఎంఆర్పి రేట్లా ఉండిపోతుంది. ఇప్పుడు ట్రాఫిక్ దగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్ వసూలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు, అంటే వీధి స్ట్రీట్ పెట్టే బండ్ల దగ్గర తలా 150, మున్సిపాలిటీలు ఇట్లా కామన్ ప్రైస్ ఏది అట్లా తయారవుతున్నట్టు ఇట్లా సినిమా పరిశ్రమలో ఈ బ్లాక్ మెయిలిజం అని స్టార్ట్ అయింది. ఒకవైపు అభిమానంతో పాపం జర్నలిస్టులు మనల్ని నమ్ముకొని బ్రతుకుతున్నారు, వాళ్ళని మంచిగా అయ్యో చూసుకోవాలి కదా అని చెప్పి పెద్ద కంపెనీలు కొన్ని సందర్భంలో బహుమతి రూపంలో సత్కరించేటువంటి విధానాలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు పిలిచి మంచిగా 4 మాటలు మాట్లాడి వెళ్తున్నప్పుడు చేతిలో బొట్టో కాటికో పెట్టి పసుపు కుంకాలు పెట్టి బట్టలు పెట్టే సందర్భాలు ఉన్నాయి ఆనాటి సాంప్రదాయాలలో. శోభన్ బాబు గారు అయితేనేమి, ఎన్టీ రామారావు గారు అయితేనేమి, ఇట్లాంటి సాంప్రదాయాలు. కానీ ఇప్పుడు వాళ్ళకు స్కాచ్ బాటిల్స్ లేదా విలువైన వస్తువులు, బంగారు ఉంగరాలు, వెండి వస్తువులు, నీ స్ట్రీమ్ మీడియా నీది ఎంత స్ట్రీమ్ చూపిస్తుంది అంటే నీ ఛానల్ నువ్వు మెయిన్ స్ట్రీమ్ మీడియావా లేదా వెబ్సైట్ ద్వారా నువ్వు ఎంత చూపించగలుగుతున్నావు దానిని బట్టి నీకు ఒక రేటు, నీ సీనియారిటీని బట్టి ఒక రేటు. నీకు 4 లక్షలు, 2 లక్షలు, 1,50,000 ఇస్తారు సినిమా ప్రొడ్యూసర్. ఆ బ్యాడ్ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. దాన్ని ఎవరు మొదలు పెట్టారు? ఇటు బెదిరించే జర్నలిస్టుల లేదా ఇచ్చే సినిమా ప్రొడ్యూసర్లు, పిఆర్ఓల ఎవరు సాంప్రదాయాన్ని అయితే కంటిన్యూ చేస్తున్నారు. రెండు ఉభయ కుశాల లోపరి ఇద్దరు కూడా బ్యాడ్ సాంప్రదాయం వెళ్తుంది. అంటే ఫస్ట్ సాధారణంగా అటెండ్ అవ్వాలి, ఆ సినిమా గురించి ప్రెస్ మీట్ లో రాయాలి, పోవాలి. దానికి ఎంతో అంత కవర్ అయిన సిస్టమ్ వచ్చింది, కవర్ నుంచి మచ్చిక చేసుకునే సిస్టమ్ వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇచ్చిన వాళ్ళు ఈయన వాళ్ళు అంటే ఏదైతే ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు తీసుకునే వాళ్ళు అంటే ఇక్కడ తస్మదీయులు అస్మదీయులు అయ్యారు. దీంతో తీసుకున్న వాళ్ళు కాక తీసుకున్న వాళ్ళు విమర్శలు మొదలుపెట్టారు, విమర్శిస్తున్నారు. విమర్శించి దాన్ని బహిర్గతం చేస్తున్నారు. పలానా సినిమాకు పలానా హీరోల మీటింగ్ లో పలానా జర్నలిస్టులకు పలానా కిట్ బ్యాగ్లు ఇచ్చారట, ఉంగరాలు ఇచ్చారట, వెండి వస్తువులు ఇచ్చారని ఈయన ఒక జర్నలిస్ట్ గా విమర్శిస్తున్నాడు, పర్లేదు. కానీ తాను తీసుకున్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నాడు, తాను తీసుకున్న సందర్భాలు ఎందుకు మర్చిపోతున్నాడు, తన గురించి ఉన్నట్టు వాదనలకు ఎందుకు సమాధానం చెప్పలేదు, ఇవన్నీ కూడా ప్రశ్నలే. సో అంచేత ఈ యూనియన్స్ కొన్ని సందర్భంలో ఇబ్బంది పడుతున్నటువంటి మనం చూస్తా ఉన్నాం. సినిమా పరిశ్రమ జర్నలిస్టు కూడా చాలా వరకు వెకిలిగా, వల్గర్గా, జుగుస్పాక్షకరమైనటువంటి ప్రశ్నలు అడిగే వాళ్ళని కూడా చూస్తా ఉన్నాం. అదే ఇప్పుడు ఏదైతే మంచు లక్ష్మి గారు అతని మీదనే, మూర్తి గారి మీదనే కంప్లైంట్ కూడా ఇచ్చింది, ఒక 50 ఏళ్ళ హీరోను మహేష్ బాబును లాంటి ప్రశ్నలు అడగలుగుతావా అని. సో అట్లా గారు సినిమాలు వచ్చినప్పుడు నిన్నగాక మొన్న మేల్ ఫీమేల్ జనరల్ డైరెక్టర్ గురించి అడిగారు, కమిట్మెంట్ల గురించి అడిగారు. మరి ఎందుకు అంటే ఆ జర్నలిస్ట్ వాళ్ళ ఐడెంటిటీ కోసం అడుగుతున్నారా, సినిమా కాంట్రవర్షన్ కోసం అడుగుతున్నారా, మీరు మిమ్మల్ని ఏమైనా కమిట్మెంట్ అడిగారా అని బహిరంగంగా అడగడం. మరి అదే హీరోయిన్ నీ జర్నలిస్ట్ గా నువ్వు జాబ్ కోసం నువ్వు ఏమైనా కమిట్మెంట్ ఇచ్చావని అడిగితే ఎక్కడ సమాధానం చెప్తుందామే. సో ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. సో వీటి మీద విషయం అయితే
ఎవరినైనా వాళ్ళకున్న ఇక్కడ ఫిలిం జర్నలిస్ట్ ఒక అసోసియేషన్ గా అతను బ్యాన్ చేస్తానికి వాళ్ళ క్రమశిక్షణలో భాగంగా ఉండుండవచ్చేమో కానీ అది చట్ట ప్రకారం చెల్లదు. నువ్వు ప్రెస్ మీట్ ని ప్రైవేటు ఇక్కడ పబ్లిక్ సెక్టర్ ఉంటుంది, ఓపెన్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఉంటుంది. నాకున్నటువంటి ఈ చట్టాల అవగాహన, భారత రాజ్యాంగాలు, స్వేచ్ఛలు, చట్టాల ప్రకారం చెప్తుంటే ఒకరిని ప్రెస్ మీట్ కంటేనే జర్నలిస్ట్ ని ఆహ్వానిస్తున్నట్టు. నువ్వు పర్టికులర్ గా ప్రైవేట్ ఇన్విటేషన్ అని మాత్రం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఎవరోని పిలవదలుచుకున్నావు వాళ్ళు వారిని మాత్రమే పిలుస్తావు. కానీ నిన్ను పిలవద్దు, నేను రానియొద్దు అనే హక్కు అసోసియేషన్కి లేదు. అసోసియేషన్ లో నీకు ఓటు హక్కు అనుకుంటానుకో, మీటింగ్ లో పాల్గొకుంటానుకో మూర్తి గారిని నిలవరించగలుగుతారా కానీ ఒక ప్రెస్ మీట్కు రావద్దని మాత్రం మూర్తి గారిని నిలవరించలేరు. అదైతే నాకున్నట్టు అవగాహన. ఎందుకంటే ఆయన మీద క్రమశిక్షణ చర్యలు నీ అసోసియేషన్లకు నీ తరపున నీ ఇన్నర్ బాడీలో ఏదైనా చేసుకోవచ్చు. నువ్వు నెక్స్ట్ 1 year వరకు పోటీ చేయడానికి వీల్లేదను, లేదంటే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీల్లేదను ఏదైనా చేసుకోవచ్చు. కానీ ప్రెస్ మీట్కు పిలవద్దు, ఆయనను పిలవద్దు అని తోటి పిఆర్ఓలకు కానీ తోటి జర్నలిస్ట్కి ఇచ్చే హక్కు నిజంగా అయితే చట్ట ప్రకారం చెల్లదు. మరి అది వాళ్ళ హక్కులు, వాళ్ళ విషయం. కానీ ఏదైనా సరే ఉన్న విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఏదైనా ఎవరైనా సరే ఒక జర్నలిస్ట్ను వాళ్ళే ఈ విధంగా విమర్శ పాలు చేయడం నిజంగా కూడా తప్పుడు భావన నా ఉద్దేశం. సో ఏదేమైనా సరే ఫిలిం జర్నలిస్ట్ మూర్తి గారి మీద అయితే వేటు వేయడం అయితే జరిగింది, వాళ్ళు బ్యాన్ కూడా చేశారు. మరి ఈ బ్యాన్ ఆయన ఎంతవరకు ఆపగలుగుతుంది, వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.